హైదరాబాద్ వంటి నగరాల్లో టీబీ వ్యాధి ఇప్పటికీ ప్రధాన అనారోగ్య సమస్యగా ఉందని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన అన్నారు. దేశంలో క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా నాంపల్లిలోని కేర్ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కేర్ హాస్పిటల్స్ జగతి ఫౌండేషన్ సంయుక్తంగా ప్రాజెక్టు ఓజస్ ను చేపట్టారు. టీబీ వ్యాధిగ్రస్తులకు నిరంతర పోషకాహార సహాయం అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కు అనుసంధానంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నామని వివరించారు. వచ్చే 6 నెలల్లో దాదాపు 3,000 మంది టీబీ బాధితులకు సహకారాలు అందించాలని నిర్ణయించినట్లు వివరించారు. 10,000 టీబీ పేషెంట్స్ మాకు యాక్టివ్ గా ఉన్నారు. ఆ 10,000 పేషెంట్స్ ని మేము టార్గెట్ చేసి ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బికమ్ టీబీ ఫ్రీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అనేది నా ఉద్దేశంతో ఈ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మెడికల్ టీమ్ అందరూ కూడా ఈ పార్ట్నర్షిప్ తీసుకొని అన్ని హాస్పిటల్స్తో అండ్ ఫస్ట్ టైం వీఆర్ పార్ట్నరింగ్ విత్ కేర్ ఆల్సో. ఐ హోప్ ఈ 10,000 పేషెంట్స్ మనకి ఇంకా అసలు స్ప్రెడ్ చేయకుండా ఆల్ ఆఫ్ యూ ఫాలో ద డ్యూ ప్రాక్టీసెస్. ఇప్పుడు మీకు రికమెండ్ చేసినట్టు డాక్టర్స్ ఆర్ అవైలబుల్, ట్రీట్మెంట్ ఇస్ అవైలబుల్, అవేర్నెస్ ఒకటి ఇంపార్టెంట్. మనం మీకే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి you have to spread the awareness.